నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేయమని చెప్పలేదు, కొన్ని రోజులు వాయిదా వేయాలని చెప్పామన్న ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ, అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, కేంద్రాలను పరిశీలించిన అభ్యర్థులు. సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా సుడిగాల పర్యటన. ఒక తరాన్ని నాశనం చేసిన సీఎం జగన్, ప్రజలు క్షమించరని కన్నా ప్రకటన. పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన ఎస్పీ తుషార్, బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు. తూర్పులో నసీర్ అహ్మద్ విస్తృత ప్రచారం, తనను గెలిపించాలని విన్నపం. కూటమికి మద్దతు తెలుపుతున్న పలు సంఘాలు, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని కోరుతున్న నేతలు. ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఆపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వలేదని, కొన్ని రోజులు వాయిదా వేయాలని మాత్రమే చెప్పిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుపై ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు తగు నిర్ణయాలు తీసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని ఎన్నికల సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని పథకాలను ఎన్నికల సంఘం వాయిదా వేయాలని సూచించిందే తప్ప నిలిపివేయాలని చెప్పలేదని స్పష్టం చేశారు. మే 13న ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం కోరితే ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టు బ్యాలెట్ను సొంత నియోజకవర్గంలోనే వినియోగించుకునేలా ఆర్వోలకు ఆదేశాలు ఇచ్చినట్లు ముఖేష్ కుమార్ మీనా వివరించారు. కొంతమంది ఉద్యోగులు ఓటు వేసేందుకు డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం ఉందని, అలాంటి వారిపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. Whoever has not used the facility previously or whoever who got the appointment order late, they can directly go to their own assembly constituencies ki velli akkadaga on the spot velli form 12 fill up chesesi postal ballot తీసుకొని they can vote, they can cast their vote. ఇంకొక కంప్లైంట్ ఇంకొక వచ్చిందంటే ఒంగోలులో యూపీఐ ద్వారా కొంతమంది ఎంప్లాయీస్కి పంపించడం జరిగింది యాజ్ ఎ బ్రైబ్ ఫర్ పోస్టల్ ఓటింగ్. సో దిస్ కమిషన్ హ్యాస్ టేకన్ వెరీ సీరియస్లీ. దిస్ ఈజ్ మై అపీల్ యాజ్ వెల్ as వార్నింగ్ టు ఆల్ ద ఎంప్లాయీస్ who are getting involved into taking money as bribe for postal voting. Everybody would be suspended and cases will be put against them. కొన్ని స్కీమ్స్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ విద్యా దీవెన, సో కమిషన్ నెవర్ సేస్ దట్ యూ డు నాట్ గివ్ ఇట్. ఇట్ ఓన్లీ సేస్ దట్ ఐదర్ ఏమైనా డౌట్ ఉంటే దే విల్ ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్, అదర్వైజ్ దే మే సే దట్ యూ మే కొన్ని రోజు మీరు డిఫర్ చేసుకోండి. మన 13th ఇస్ ద పోలింగ్ డేట్, వీఆర్ వెరీ నియర్ టు ఇట్. కొన్ని రోజు డిఫర్ చేసుకోండి, డిఫర్ చేసిన తర్వాత మీరు ఇచ్చేయండి. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. నగరంలోని ఉమెన్స్ కాలేజ్, ఏసీ కాలేజ్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. మరో 2 రోజులు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియకు సమయం ఉండటంతో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను రాజకీయ పార్టీల అభ్యర్థులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఓటర్స్కి కానీ లేకపోతే ఎంప్లాయీస్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా హెల్ప్ డెస్క్ కానీ లేకపోతే ఇక్కడ స్థానికంగా ఏమేమి ఫెసిలిటీస్ కావాలో బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో గుంటూరు ఈస్ట్కి సంబంధించి అక్కడ ఫెసిలిటీస్ మా ఆర్ఓ గారు లైక్ ఎలక్షన్ కమిషన్ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. ఎందుకంటే అక్కడ కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ అన్ని టెంట్స్ కానీ హెల్ప్ డెస్క్ కానీ లేకపోతే మానిటరేషన్ కానీ లేకపోతే ఈస్ట్కి సంబంధించి కౌంటర్స్ కానీ ఎక్కువగా దాదాపు 8 కౌంటర్స్ వరకు ఓపెన్ చేయడం జరిగింది. అంటే విభజించారు, లైక్
ఎంప్లాయీస్ని డిఫరెంట్ ప్యానల్స్గా విభజించి చేశారు. సో అందరికీ చాలా ఈజీగా ఉంది. అలాగే జిఎంసీ వర్కర్స్ అయితే ఈసారి ఫస్ట్ టైం జిఎంసీ పర్మనెంట్ ఎంప్లాయీస్కి కూడా మరి కార్మికులు పర్మనెంట్గా ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు బ్యాలెట్ ఓట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం వాళ్ళు ఓటు వేసిపోతున్నారు. ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించడానికి గుంటూరు నగరంలో 2 ప్రధానమైనటువంటి సెంటర్స్ ఏసీ కాలేజ్ మరియు ఉమెన్స్ కాలేజ్లో గుంటూరు ఈస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎన్నికల విధుల్లో పాల్గొనేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే కొన్ని చోట్ల ఎన్నికల అధికారులు ముఖ్యంగా ఉమెన్స్ కాలేజ్లో చేసినటువంటి ఏర్పాట్లు చాలా బాధాకరం. ఎందుకంటే దాదాపు 100 మంది లైన్లో నుంచినటువంటి పరిస్థితి, చిన్న రూము, అక్కడ లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళే బయటకు వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. అలాగే బయట ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ లేదు, అనేక రకాల ఇబ్బందుల మధ్యలో ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా ఓటు హక్కులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా మేమైతే ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తుల పట్ల కక్ష సాధింపు ధోరణితో రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఉద్యోగుల నడ్డి విరిచేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఇవన్నీ కూడా ఉద్యోగస్తులు గుర్తు తెచ్చుకొని తప్పకుండా, ఎందుకంటే ఎవరు చేయలేనటువంటి విధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇస్తూ ఉద్యోగస్తులకు సమయానికి టీఏడిఎల్తో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఉద్యోగస్తులు పెద్దపీట వేసినటువంటి పరిస్థితులు. తప్పకుండా విఘ్నులైనటువంటి ఉద్యోగస్తులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. సూపర్ 6 తో పాటు కూటమి మేనిఫెస్టోను ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని కన్నా లక్ష్మీనారాయణ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు. అభివృద్ధి కావాలంటే కూటమి అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రైతులకి సంవత్సరానికి 20,000 ఇస్తాము. నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ వృత్తి నెలకి 3,000 రూపాయలు చొప్పున ఇస్తాము. ఇలాగా వీటితో పాటు మన రాజధాని అమరావతిలో నిర్మాణం చేసుకుంటాం. చంద్రబాబుతోనే రాష్ట్రం ఆర్థికంగా బలపడడంతో పాటు అభివృద్ధి చెందుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ చెప్పారు. నియోజకవర్గ పరిధిలో కోలాహలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి అభ్యున్నతికి కృషి చేస్తానని నసీర్ హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో స్థానిక ఎమ్మెల్యే అనేక వార్డుల్లో పర్యటించిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు. ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు 5 సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా ఇటు తొంగి చూసినటువంటి పరిస్థితులు లేవని చెప్పి ప్రజలు వాపోతా ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ధైర్యం చెప్తూ తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని, కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా తప్పకుండా తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, పేద ప్రజలు ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నటువంటి అనేక మంది వృద్ధులు, వితంతువులు, మహిళలు, ఒంటరి మహిళలకు సాకుల పేరుతో, నిబంధనల పేరుతో వారందరికీ వచ్చేటువంటి పెన్షన్లన్నీ కోత పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో 3,000 ఇస్తాను ఒకేసారి అని చెప్పి 5 సంవత్సరాలు చేసినటువంటి ముఖ్యమంత్రి నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడా కూడా ఈ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనేటువంటి తీవ్ర ఆగ్రహవేశాలు అయితే మాత్రం ప్రజలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. అది కాకుండా మనకి నజీర్ అహ్మద్ గారు అనే వ్యక్తి ప్రజల కోసం గత 5 సంవత్సరాలుగా గతంలో ఓడిపోయినా కూడా ప్రజల కోసం నిలబడి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నేనున్నానంటూ ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి. ఈ కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఉద్యోగులు, నిరుద్యోగులు ఏ సమస్య ఉన్నా కూడా పోరాడిన వ్యక్తి. మొన్న గుంటూరులో ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారుల వైఫల్యం వల్ల సంభవించిన డయేరియా మరణాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి చనిపోయిన వాళ్ళకి పారితోషికం చూడడంలో కానివ్వండి, ఆ సమస్యను పూర్తిగా నిర్మూలించడంలో కానీ నజీర్ అహ్మద్ గారి కృషి అమోఘమైనది. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆకస్మిక తనిఖీ చేశారు. సౌత్ సబ్ డివిజన్ పరిధి
ప్రత్తిపాటి నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన నగరాల్లోని నవీన విద్యానికేతన్ స్కూల్, గోరంట్ల మున్సిపల్ ప్రైమరీ స్కూల్, పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఏటి అగ్రహారం ఎస్కేబీఎం స్కూల్ను ఎస్పీ తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన బందోబస్త్, భద్రతా ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బారికేడ్ల ఏర్పాటు, ఓటర్ల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ తదితర విధి విధానాలపై క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. వేసవికాలం కావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మౌలిక సదుపాయాల కల్పనపై అన్ని శాఖల అధికారుల సమన్వయంతో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి మనోజ్ హెగ్డే, సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ మహబూబ్ బాషా, నల్లపాడు సిఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోడీ దోచిపెట్టారని కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ ధ్వజమెత్తారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీకి ఏపీలోని ప్రాంతీయ పార్టీలు మోకరిల్లడం సిగ్గుచేటని మస్తాన్ వలీ చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. ఇవాళ నేను గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలను అప్పీల్ చేస్తా ఉన్నా. దేశంలో దొంగలు పడ్డారు, ఈ ఎన్నికల్లో గుంటూరు నగరంలో దొంగలు పడబోతా ఉన్నారు. ఈ దొంగలు ఈ గుంటూరు నగరాన్ని ఒక మత వైషమ్యాలతో నింపాలనే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలతో మస్తాన్ వలీ పోటీ చేస్తున్నాడు. ఒకడు మోడీ యొక్క ఒడిలో ఊగటానికి ఒకడు సిద్ధంగా ఉన్నాడు. మోడీ గారి యొక్క పక్కలో ఒకడు కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఆలోచన చేయాలి. మోడీ గారు లాంటి దుర్మార్గ ఆలోచనకు మద్దతు ఇచ్చేటటువంటి ఈ దుర్మార్గ పార్టీల పక్షాన ఉన్నారా? ప్రేమ కరుణ జాలి అన్నదమ్ముల్లా కలిసి ఉండేటటువంటి రాహుల్ గాంధీ ఆలోచనతో మస్తాన్ వలీకి ఓటేయాలో నిర్ణయించుకోవాలి. ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడినే కోరుకుంటున్నారని పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అన్నారు. అమరావతిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంకు ప్రజల స్పందన లభించింది. దారి పొడవునా రోడ్డుకు ఇరువైపులా నిలబడి భాష్యం ప్రవీణ్ కు అమరావతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. సూపర్ 6 తో పాటు ఉమ్మడి మేనిఫెస్టోలోని పథకాలు అన్ని వర్గాలకు మేలు చేస్తాయని ప్రవీణ్ తెలిపారు. గతంలో ఏపీ ప్రతిష్ట ఎలా ఉంది, ఈ 5 ఏళ్లలో ఎలా మారిందో ప్రతి ఒక్కరూ గమనించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వందన వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. నాసంటలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి లక్ష్మణరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారన్నారు. ఇప్పటికీ కూడా గిరిజనులు తమ హక్కులను కోల్పోతున్న నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో అవగాహన సంస్థ అధ్యక్షులు కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చింది, 75 ఏళ్లు గడిచింది. కానీ ఆయన ఏ గిరిజనుల హక్కుల కోసమైతే పోరాడారో ఈ రోజుకి ఆ గిరిజనులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూముల మీద హక్కులు కోల్పోతూ ఉన్నారు. అందుకని సీతారామరాజు ఆశయాన్ని
ముందుకు తీసుకెళ్ళటానికి మనందరం ప్రత్యేకించి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ శతవర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ నేను ఇటీవలే ఆయన సమాధి నర్సీపట్నం దగ్గర కృష్ణదేవిపేట అని చెప్పేసి అక్కడ ఆయన సమాధి ఉంది. ఆయన సమాధిని సందర్శించడం జరిగింది. ఈరోజు నాస్ సెంటర్లో ఈ విగ్రహానికి అవగాహన ఇతర సంస్థల ద్వారా మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయనకు ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పిస్తూ జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు. వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే ముస్తఫా చేసిన అభివృద్ది పనులే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా అన్నారు. నియోజకవర్గ పరిధిలో గడప గడపకు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను ఇప్పటికే గుర్తించి వాటి పరిష్కారంకు చర్యలు తీసుకోవడం జరిగిందని, మిగిలినవి కూడా వైసీపీ అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజల అనూహ్య స్పందన ఉంది. ఎక్కడ కూడా ఏ విధంగా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటాం మేము. ఆయన సంక్షేమం, ఆయన అభివృద్ధి ఇస్తున్న ఈ రాష్ట్రానికి నిజంగానే మేమంతా అదృష్టవంతులం. జగన్మోహన్ రెడ్డి గారు ఏది తీసుకొని వచ్చినా కూడా ప్రజల కోసం, ప్రజలతోనే, ప్రజల వెంట అని చెప్పి రాజ్యాంగంలో ఏ విధంగా రాసిందో దానికి కరెక్ట్గా అమలు చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా సంక్షేమం ఇస్తూ వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముందంజలో తీసుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వేసేది జగనన్నకు మాత్రమే. జగనన్నే మా అండ, జగనన్నే మా తోడు, జగనన్నే మా నమ్మకం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన్ని చూసే ఈరోజు మమ్మల్ని వాళ్ళందరినీ స్వీకరిస్తున్నారు. ఈరోజు నిజంగానే ఎక్కడికి ఏ విధమైన కూడా సమస్యలు లేకుండా చేయకుండా కొన్ని చిన్నవి ఉన్నాయి. దాని శానిటేషన్ పరంగా దాన్ని అన్ని కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఆ నమ్మకం అయితే వాళ్ళందరికీ ఉంది. నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల నిఘా వేదిక కలిసింది. ఆంధ్రప్రదేశ్లో రీపోలింగ్ కు ఆస్కారం లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల నిఘా వేదిక కోరింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లు చూడాలని, ప్రజలకు రక్షణ కల్పించాలని, తప్పులు చేసిన వారిని ఎవరిని ఉపేక్షించరాదని, నిబద్ధతతో, నిజాయితీతో, ప్రజాస్వామ్య హితంగా పోలీసు యంత్రాంగాన్ని నడిపించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, పూర్వ విజయవాడ నగర మేయర్ జంధ్యాల శంకర్, నూతనంగా నియమించబడిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏపీ ఎలక్షన్ బోర్డ్ సీనియర్ పోలీస్ అధికారులందరికీ కూడా రాశాం. మీరు జవాబుదారీతనంతో పనిచేయాలి, నిష్పక్షపాతంగా పనిచేయాలి. ఈ పని చేసే 7-8 రోజుల్లో అత్యంత ప్రధానమైనవి. ఇది మన ప్రజాస్వామ్యాన్ని ఏ దిశలో మనం నడిపిస్తున్నాము, ఏ దిశగా ప్రజాస్వామ్యానికి పోతుంది అనే దానికి ఇది పరీక్షా కాలం. మీరు నిబద్ధతతో, నిజాయితీతో, ధైర్యంగా, పక్షపాతం లేకుండా వ్యవహరించండి అని చెప్పాం. ఇదే విషయాన్ని నేను డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాను. ఆయన కూడా మేము తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట ప్రకారం రూల్ ఆఫ్ లాని తప్పనిసరిగా అమలు చేస్తారు అని హామీ ఇచ్చారు. ఎన్నికల వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలంటే, శాంతియుతంగా ఎన్నికలు జరగాలంటే అన్ని రాజకీయ పార్టీలని సమదృష్టితో చూడాలి. చట్టబద్ధ పాలన కొనసాగాలని కోరాము. వారు చాలా సానుకూలంగా స్పందించారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఒక్క రిగ్గింగ్ కూడా జరగకుండా, ఒక్క పోలింగ్ బూత్లో కూడా అక్రమాలు, దౌర్జన్యాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ప్రధానంగా ఉంది. రానున్న ఎన్నికల్లో కూటమికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు వర్గీయులు నిలవాలని సౌత్ కాపు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వేల్పు శ్రీనివాసరావు కోరారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని కోరారు. గులకరాయి డ్రామాతో జగన్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. జగన్ మాఫియా పాలనకు ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీలో కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజలంతా ఇతర రాష్ట్రాలకు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. 3,000 మందిని హత్య చేసేందుకు ముద్రగడ పద్మనాభం కుట్ర చేశారన్నారు. అలాంటి నాయకులను కాపులు నమ్మవద్దని కోరారు. ఎన్నికల్లో కాపుల పూర్తి మద్దతు కూటమి అభ్యర్థులకు ఉంటుందన్నారు. మా సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ లక్ష్యం ఒకటే, నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్. నీకు ఏమన్నా స్వార్థం ఉంటే అది నువ్వు లాస్ట్లో పెట్టుకో. ముందు నీ దేశం కోసం, నీ రాష్ట్రం కోసం నువ్వు ముందు పనిచేయాలి. కులాలు మతాలను పెట్టుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో 225 కులాలు ఉన్నాయి. ఈ 225 కులాలను కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా బలి చేశాడు. అంటే ఆయన ఫ్యామిలీ కోసం ఆయనకు ఉన్నటువంటి 4 సిండికేట్, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకా విజయసాయి రెడ్డి,
ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో ఈ 5 కోసం 5 కోట్ల మందిని బలిచ్చాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనమన్నీ కూడా ఏ త్యాగాలకైనా సిద్ధం అవ్వాలి. సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్యలింగం భవన్లో సిపిఐ జిల్లా సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటూరు ఇండియా కూటమి పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పుప్పాల సత్యనారాయణ సమావేశానికి అధ్యక్షత వహించారు. బీజేపీ నాయకత్వం, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అందరూ కూడా ఆంధ్ర మీద పడ్డారు. ఆంధ్రాలో 1% ఓట్లు లేకపోయినా సరే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 6 సీట్లు ఇచ్చారు భయపడి. ఇప్పుడు ఎట్లయినా సరే చంద్రబాబు నాయుడు దగ్గరకు చేర్చుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ప్రక్షాళన చేయడం, అదేవిధంగా వాళ్ళందరూ కాన్సన్ట్రేట్ చేయడం, ఏది ఏమైనా సరే దక్షిణాదిలో సీట్లు పెంచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ స్పష్టంగా అడుగుతూ ఉన్నాం నరేంద్ర మోడీ గారు, నీవు సాక్షాత్తు తిరుపతి వెంకన్న సాక్షిగా 2014 ఎన్నికలప్పుడు ఏమైతే చెప్పావో చెప్పిందా నేను కూడా అమలు చేయలే. గుంటూరు పార్లమెంట్లోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఓడిపోవాలని 5 ఏళ్లుగా మనం ఎలా కృషి చేస్తున్నామో అలాగే మోడీతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ తప్పు చేశారు అనేటువంటి పరిస్థితి ప్రజలు అర్థం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మనం ముందుకి సాగడానుకున్న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం నాథ్ సెంటర్లో జరిగింది. అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన హక్కులను కాపాడడం కోసం అల్లూరి సీతారామరాజు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న గిరిజనుల ప్రాణాలను తీస్తుందన్నారు. అల్లూరి సీతారామరాజు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్, తాడికొండ నరసింహారావు, ముత్తయ్య, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. అప్పటి బ్రిటిష్ పోలీసు స్టేషన్ మీద దాడి చేసి ఆయుధాలను తీసుకెళ్లి పెద్ద ఉద్యమాన్ని చేశారు. ఆ ఉద్యమంలో భాగంగా ఇప్పటికీ అమలు జరగట్లేదు. వాళ్ళు రూపొందించిన విషయాలని ప్రజలు అందరూ ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వం ఆదివాసీలను జంగిల్ జమీన్ అనే ఉద్యమంతో పోరాటం చేస్తున్న ఆదివాసులను చంపుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ మీరందరూ మనం నివాళులు అర్పించడం అంటే గుర్తులో మన అల్లూరి సీతారామరాజుకి ఘనమైన నివాళని తెలియజేస్తున్నాను. ఆయన పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతాన్ని ప్రజల్ని కూడా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రజలారా, మరి ఈ రోజున దళిత బహుజన ప్రజా సంఘాలు, పేద వర్గాల యొక్క ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ ప్రజలకి, ఈ ప్రాంతానికి మరి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి ఎంతో అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బీసీ ప్రజా సంఘాలు మేమున్నామని చెప్పేసి ప్రజల పక్షాన పోరాటమే ఆయనకి మనం ఇచ్చేటువంటి ఘన నివాళులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జోహార్ అల్లూరి సీతారామరాజు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎన్నికల సంఘంపై ప్రజలకు అనుమానం కలుగుతుందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలను, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విధులకు నిధులను విడుదల చేయవద్దని ఈసీ ఆదేశించడం కరెక్ట్ కాదన్నారు. తెలంగాణ ఒక రకంగా, ఏపీలో మరోలా ఎన్నికల సంఘం తీరు ఉందని అప్పిరెడ్డి ఆరోపించారు. ఏమిటిదని అడుగుతా ఉన్నా, రైతాంగానికి సంబంధించి అకాల వర్షాల వల్ల రైతులకు సంబంధించినటువంటి పంటలు దెబ్బతిన్నాయి. ఆ రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వీలు లేదు. ఎన్నికల తరువాత మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. పక్కనే ఆనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మాత్రం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఏంటి వ్యత్యాసం?
రానున్న ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతుగా మాదిగలు నిలవాలని మాదిగ దండోరా అధ్యక్షులు పొన్నకంటి రమేష్ మాదిగ కోరారు. అంబేద్కర్ భవన్లో రమేష్ మాదిగ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. రాజధాని వర్గీకరణ అమలు కావాలంటే టీడీపీని గెలిపించాలని కోరారు. వర్గీకరణ గురించి కనీసం మాట్లాడలేకపోతున్న జగన్కు దళితులు ఒక్క ఓటు కూడా వేయవద్దని కోరారు. దళితులకు రావాల్సిన సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారన్నారు. రాజ్యాంగబద్దంగా రావాల్సిన సప్లాన్ నిధులను జగన్ దారి మళ్లించి ఎస్సీలను మోసం చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి టైంలో ఏ ఒక్క దళిత సంక్షేమ పథకం లేని రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అని కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పైకి మెహర్బానీ కోసమే, దళితుల ఓట్ల కోసమే, దళితులను మోసం చేయడం కోసమే దళితులు నా బంధువులను చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను మాదిగ కులాల ప్రజలు, దళిత ప్రజలందరూ కూడా ఓట్లేసి వీళ్ళందరినీ గెలిపించుకుంటేనే రేపు మాదిగల ప్రభుత్వం వస్తుంది, మాదిగ కులాల ప్రభుత్వం వస్తుంది, దళిత జాతి ప్రభుత్వం వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇండియా కూటమి కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన గుంటూరు పార్లమెంట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరుతూ నగర ఐరన్ విభాగం కమిటీ సమావేశం నిర్వహించారు. నగర ముఠా కార్మిక సంఘం, ఏఐటీయూసీ చెల్లా చిన్న ఆంజనేయులు, జి సురేష్ బాబుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. కార్యక్రమంలో రావుల అంజబాబు, రోషిరెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జంగాల అజయ్ కుమార్ గారు నిలబడ్డారు. ఆయన గుర్తు కంకి కొడవలి ఎంపీ క్యాండిడేట్ వరకు మనకి కంకి కొడవలి గుర్తు మీద ఓటేస్తే మన బలం అనేది గవర్నమెంట్కి అటు ఇతర పార్టీ వాళ్ళకి తెలిసి మనకు విలువనిచ్చే ప్రాధాన్యత పెరిగింది. దాంట్లో వరకు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కంకి కొడవలి గుర్తుకు ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. నంబూరులో స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ డి కొండలరావు మరియు థియేటర్ ఆర్ట్స్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో విద్యా అవగాహన మరియు జాహ్నవి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తల్లి, తండ్రి, మధు, అమృతవర్షిణి దాత సహాయంతో యానాది కాలనీలో 100 మంది పేద నిరుపేదలకు అన్న వితరణ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ ఎల్వి నాగభూషణరావు మాట్లాడుతూ విద్య ఒకటే ఎవరూ దోచుకోలేని ఆస్తి అని, అది మన దగ్గర ఉంటే రేపటి తరంలో మనం కూడా గౌరవంగా బతకొచ్చని, ఈనాటి తల్లిదండ్రుల్లాగా సమాజంలో చులకనగాను చిన్నతనంగానూ ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ లహరి, అమృతవర్షిణి, పూర్ణచంద్రరావు, డాక్టర్ నవీన్ మరియు దినేష్ తేజ, హసన్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. మీరు కష్టపడి చదువుకుంటే మీరు పైకి వస్తారు. ఒకప్పుడు నేను పురుగులన్నం తిన్నాను, ఒకప్పుడు ఏం తిన్నాను, పురుగులన్నం తిన్నాను, ఆకలితో అలమటిచ్చాను, బస్ స్టాండ్లో కూలి పనికి వెళ్ళాను, హోటల్లో కూలి పనికి వెళ్ళాను. నేను కష్టపడి చదువుకోబట్టే ఈరోజు మీ అందరికీ ఆ పరిస్థితులు నాకు తెలుసు. కాబట్టి ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ముమ్మరంగా వాహనాలను తనిఖీలు చేశారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం పోలీసు అధికారులు నడుచుకోవాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా తాడేపల్లి ప్రాంతంలో చెక్పోస్టుల వద్ద తుషార్ డూడి వాహనాన్ని ఎస్ఎస్టీ టీం తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది వాహన తనిఖీల్లో పాల్గొన్నారు. గుంటూరు నగరంపాలెం సిఐగా మధుసూదన్ రావు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీఎం లోకనాథంను మహిళా స్వతంత్ర అభ్యర్థిని విడుదల రజని నామినేషన్ ప్రక్రియ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వీఆర్కు బదిలీ చేశారు. ఈ క్రమంలో నూతన సీఐగా మధుసూదన్ రావును నియమిస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేస్తానని సీఎం మధుసూదన్ రావు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కసుకుర్తి హనుమంతరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియామక పత్రం విడుదల చేశారు. పార్టీ అభివృద్ధికి హనుమంతరావు ఎనలేని కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావును పలువురు నేతలు అభినందించారు. బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఎన్ని కష్టాలు పెట్టినా భయపడకుండా పార్టీకి సైనికుల్లా పనిచేశారని పలువురు ప్రశంసించారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ టి సేవకుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంపాలెం, శ్రీనివాసరావుపేట పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి తనకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని తెలిపారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేయమని చెప్పలేదు, కొన్ని రోజులు వాయిదా వేయాలని చెప్పామన్న ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ, అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, కేంద్రాలను పరిశీలించిన అభ్యర్థులు. సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా సుడిగాల పర్యటన, ఒక తరాన్ని నాశనం చేసిన సీఎం జగన్, ప్రజలు క్షమించరని కన్నా ప్రకటన. పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన ఎస్పీ తుషార్, బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు. తూర్పులో నసీర్ అహ్మద్ విస్తృత ప్రచారం, తనను గెలిపించాలని విన్నపం. కూటమికి మద్దతు తెలుపుతున్న పలు సంఘాలు, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని కోరుతున్న నేతలు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.